హాయ్ మై డియర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన వీడియోలో చూడబోయే బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్ ఏంటంటే తమిళనాడులో ఉన్న అరుణాచలం. ఈ ట్రిప్ బడ్జెట్ ఏంటంటే మాకు బిలో 2Kలోనే కంప్లీట్ అయిపోయింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్, అవి బస్సెస్ ఎక్కడ ఎక్కాము, దాని ప్రైజెస్ ఎంత, ఏ టైంకి అరుణాచలం రీచ్ అయ్యాము, అక్కడ ఏ హోటల్ తీసుకున్నాము, అండ్ రిటర్న్లో బస్ ఛార్జెస్ ఎంత అయినవి, టు అండ్ ఫ్రో డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో షేర్ చేసుకుందాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో స్టార్ట్ చేసే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటిదాకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో మన అరుణాచలం ట్రిప్ని బడ్జెట్ ఫ్రెండ్లీలో ఫినిష్ చేయాలంటే ఫస్ట్ బెంగళూరులో మనం ఎక్కడున్నా సరే మెట్రో దగ్గరకు వచ్చేసి దీపాంజలి నగర్ అనే మెట్రో స్టేషన్కి టికెట్ బుక్ చేసుకోవాలి. దీని కాస్ట్ వచ్చేసి ఇప్పుడు ఎలాగో బెంగళూరు మెట్రో రేట్లు పెరిగిపోయాయి కాబట్టి 70 రూపీస్ అయింది టికెట్. కానీ ట్రాఫిక్ గోల్ లాంటిది ఏం లేకుండా డైరెక్ట్గా వచ్చేయచ్చు. వన్స్ ఆ మెట్రో స్టేషన్ వచ్చిన తర్వాత మనకి వాకబుల్ డిస్టెన్స్లోనే శాటిలైట్ బస్ స్టాండ్ అవైలబుల్గా ఉంటుంది. ఇదేంటంటే జస్ట్ ఒక 900 మీటర్స్ ఈ మెట్రో స్టేషన్ నుంచి ఆ బస్ స్టాండ్ వరకు. ఫ్రెండ్స్తో కలిసి వస్తే సరదాగా అలా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ దాంతోపాటు మీరు మెట్రో దిగ్గానే పక్కనే ఒక స్నాక్స్ ఐటమ్స్ ఉంటాయి. అవి ఏంటంటే పకోడీ, మసాలా గారెలు ఒక 50 రూపాయలే కట్టించుకొని అలా తినుకుంటా బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. మీరు అవి అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. తినేలోపు బస్ స్టాండ్కి రీచ్ అయిపోతారు. వన్స్ మీరు శాటిలైట్ బస్ స్టాండ్కి రీచ్ అయిన తర్వాత ఇక్కడ మల్టిపుల్ బస్సెస్ ఉంటాయి తిరువణమలైకి. ఈ బస్ స్టాండ్లో ఏంటంటే మధ్యాహ్నం 2:30 వరకు కేఎస్ఆర్టీసీ బస్సులు ఉంటాయి. దాని తర్వాత ఏంటంటే అదే లాస్ట్ బస్సు 2:30కి. దాని తర్వాత మనకి తమిళనాడు బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. తమిళనాడు బస్సులు బోల్డ్ ఉంటాయి ఇక్కడ. సో గంటకి ఉంటాయి కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. మీకు బస్ టైమింగ్స్ అవన్నీ కావాలనుకుంటే క్రోమ్లోకి వెళ్ళి టీఎన్ఎస్టీసీ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. అది మీరు ఓపెన్ చేసేసి స్టార్టింగ్ పాయింట్ బెంగళూరు, డ్రాపింగ్ పాయింట్ వచ్చి తిరువణమలై సెలెక్ట్ చేసుకుంటే ఏ టైంకి ఏ బస్సు ఉన్నాయని మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తాయి. అండ్ బస్సు రేట్ వచ్చేసి మనకి 222 అయిపోయింది. నేను యాక్చువల్గా 222 రూపాయలకే బస్ టికెట్ వచ్చిందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో బెంగళూరు నుంచి తిరువణమలైకి వచ్చేసి 5.5 hours జర్నీ అనమాట. సో నైట్ ఎక్కితే ఇక తెల్లవారుజామున డైరెక్ట్గా తిరువణమలై గుడి దగ్గరలో దిగేస్తాం. గుడి దగ్గర అంటే ఎగ్జాక్ట్గా గుడి ముందు కాదు, ఒక గుడికి ఒక 1.5 kilometer అలా గ్యాప్ ఉంటుంది, అక్కడ దింపేస్తాడు. సో అక్కడ నుంచి ఆటో మాట్లాడుకొని టెంపుల్ దగ్గరలో ఉన్న హోటల్లోకి చెక్ ఇన్ అవ్వచ్చు. ఆ ఆటోకి ఏంటంటే జస్ట్ పర్ హెడ్ 20 రూపీస్ ఆర్ 30 రూపీస్ అలా తీసుకుంటాడు. సో ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి ఇక గిరి ప్రదక్షిణకి స్టార్ట్ చేయొచ్చు. ఈ గిరి ప్రదక్షిణ ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత బెస్ట్. ఎందుకంటే మధ్యాహ్నం పూట చేశారంటే దేవుడు కళ్ళ ముందు అలా కనిపిస్తాడు. సో అందుకనే ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లైక్ మీరు ఉదయాన్నే 4 గంటలకు కానీ 5 గంటలకు కానీ 6 గంటలకు కానీ ఆ టైంకి అలా స్టార్ట్ చేస్తే బెస్ట్ అనమాట. మోస్ట్లీ ఏంటంటే మధ్యాహ్నం పూట అవాయిడ్ చేసి ఎర్లీ మార్నింగ్ లేదా నైట్ టైం, అప్పుడు నైట్ టైం అంటే సాయంత్రం 6 గంటలు అలా స్టార్ట్ చేస్తే బెస్ట్. మొత్తానికి మేమైతే గిరి ప్రదక్షిణ మొదలు పెట్టేశాము. సో ఫస్ట్ ఇంద్రలింగం దగ్గర నుంచి మొదలు పెట్టాం. ఈ అరుణాచలం గిరి ప్రదక్షిణ ఏంటంటే మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది ఒక ఎంటైర్ రౌండ్. ఈ 14 కిలోమీటర్లోనే మనకి ఈ అరుణాచలంలో ఉన్న ప్రత్యేకమైన లింగాలన్నీ దర్శించుకోవచ్చు. ఈ గిరి ప్రదక్షిణలో మనకి మొట్టమొదటి తగిలే లింగం ఏంటంటే ఇంద్రలింగం. అలా అందరం కలిసి లోపలికి వెళ్ళేసి అలా తిరిగేసి దాని తర్వాత నెక్స్ట్ రాబోయే అగ్నిలింగం దగ్గరికి అలా మా నడక సాగించాం. అండ్ ఈ గిరి ప్రదక్షిణలో ఏంటంటే చెప్పులు లేకుండా నడవాలి. మీరు కనుక ఏమన్నా కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయితే మనకి దారిలోనే సాక్సెస్ అవైలబుల్గా ఉంటాయి. అవి పేరు వచ్చేసి 30 రూపీస్ అంట. సో అవి వేసుకొని నడుస్తూ వెళ్ళొచ్చు. అండ్ ఈ గిరి ప్రదక్షిణలో ఏంటంటే మనం వెళ్ళేటప్పుడు లింగాలు తగులుతాయి కదా, అవే కాకుండా ఇక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఈ 14 కిలోమీటర్లు ఏంటంటే గ్యాప్ లేకుండా లింగాలు ప్లస్ డిఫరెంట్ టెంపుల్స్. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి ఆశ్రమాలు కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా మనం చూడొచ్చు. దాని తర్వాత మేము నెక్స్ట్ విజిట్ చేసింది ఏంటంటే యమలింగం, దాని తర్వాత నెక్స్ట్ వరుణలింగం, తర్వాత వాయులింగం, సూర్యలింగం, దాని తర్వాత చంద్రలింగం, అండ్ ఫైనల్గా లాస్ట్ లింగం ఏంటంటే ఈశాన్య లింగం అనమాట. మనం ఈ లింగాలను చూస్తూ వెళ్ళేటప్పుడు మనకి కొండ కూడా కనిపిస్తుంది. దూరం నుంచి చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఈ గిరి ప్రదక్షిణ చేసే టైంలో మా ఫ్రెండ్స్ని మామూలుగా అడిగాను దేనికని
ఈ గిరి ప్రదక్షిణ చేస్తారు అని. దానికి వాళ్ళు ఏం చెప్పారంటే, ఏదన్నా కోరిక కోరుకొని ఈ గిరి ప్రదక్షిణ చుట్టూ తిరిగితే ఆ కోరిక నెరవేరుతుంది అని చెప్పేసి అని అన్నారు. సో ఇది కాకుండా ఇంకా వేరే ఏమన్నా కారణం ఉంటే మీరు కామెంట్లో అందరికీ తెలియజేయొచ్చు. కమెంట్ బాక్స్ ఈజ్ ఫ్రీ ఫర్ ఆల్. అండ్ మేమైతే దానికి కష్టపడి అటు ఇటు చేసి మధ్యాహ్నం అంతా ఎండలో నడిచి కాళ్ళు బొబ్బలెక్కేసి నడుము నొప్పి వచ్చినా కూడా సక్సెస్ఫుల్గా గిరి ప్రదక్షిణ అయితే ఫినిష్ చేసాము. దాని తర్వాత మళ్ళీ రూమ్కి వచ్చి కొంచెం ఫ్రెష్ అయిపోయి దర్శనానికి అని చెప్పేసి మళ్ళీ ఆ క్యూలో నిలబడ్డాం. ఇక్కడ ఏంటంటే క్యూ కూడా పెరిగిపోతుంది. దేనికంటే ఈ రోజున తమిళనాడులో చైత్ర పౌర్ణమి అంట. సో అక్కడున్న చాలామంది భక్తులు ఈరోజు చాలా రద్దీగా ఉంటుంది. సో పోలీస్ ఫోర్స్ కూడా సెక్యూరిటీ చాలామంది ఉన్నారు ఇక్కడ. మేమైతే పెద్దగా రష్ లాంటిది ఏం ఫేస్ చేయకుండా తొందరగా లోపలికి వెళ్ళిపోయాం. మాకేంటంటే నైట్ 8 కల్లా ఎంట్రన్స్ క్లోజ్ చేస్తారంటే త్వరగా వెళ్ళిపోయాం లోపలికి. లోపల దర్శనం కూడా మాకు చాలా బాగా జరిగింది. అండ్ ఈ అరుణాచలం ప్రత్యేకత ఏంటంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ 4 వైపులా ఒకే రకమైన స్ట్రక్చర్ ఉంటుంది. అండ్ గుడి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది చూడటానికి. నేను మీకు లోపల ఎలా ఉంటుందో అని చూపించడానికి మ్యాక్సిమం కవర్ చేశాను. అండ్ ఫైనల్లీ మాకు దర్శనం నైట్ 10:30 ఆ టైం కల్లా ఫినిష్ అయిపోయింది. సో వన్స్ అదంతా ఫినిష్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము బెంగళూరుకి రిటర్న్ అయ్యాము. ఈసారి వచ్చేటప్పుడు ఏంటంటే బాగా టైర్డ్ అయిపోయాం. సో కొంచెం స్లీపర్ బుక్ చేసుకున్నాము కంఫర్టబుల్గా ఉండటానికి. సో స్లీపర్ ఏంటంటే పర్ హెడ్ మాకు 700 పడింది. కానీ స్లీపర్ బుక్ చేసుకొని మంచి పని అయింది. దేనికంటే గిరి ప్రదక్షిణ అంతా చేసి లైన్లో నిలబడి సో ఫుల్ టైర్డ్ అయ్యాం కాబట్టి నైట్ పూట కొంచెం రిలాక్స్డ్గా అలా పడుకొని మొత్తానికైతే బెంగళూరు చేరిపోయాం. సో ఇక్కడ మధ్యలో మేము తినే ఫుడ్ కానీ అది ఇది మొత్తం కలుపుకొని మాకు పర్ హెడ్ ఏంటంటే 1700 to 1800 రూపీస్ పడింది. సో ఇది ఫ్రెండ్స్ అరుణాచలం ట్రిప్కి మాకైన ఖర్చు అండ్ మేము ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్. నిజంగా ఈ ట్రిప్ నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఐ హోప్ మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ టైం ఇంకో బడ్జెట్ ట్రిప్ వీడియోతో మీ ముందుకు వస్తాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ కంటెంట్ లైక్ దిస్. Bye bye. It's me, your Ramu Gunja.